They were threatening to kill my parents, destroy our lives, kill my sibling, destroy their career. ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో ఐపీఎస్ చేశారు, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ చేశారు, గవర్నమెంట్ కిడ్నాప్ చేస్తే మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్ కు సాయం చేయబోయారా? ఆ అమ్మాయిని పట్టుకొచ్చి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి Sajjan Jindal had sexually assaulted the victim and she says that he forced himself on her. తనని రేప్ అటెంప్ట్ చేశారని తన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. బ్లీడింగ్ అవుతుంటే పీరియడ్స్ టైంలో నాప్కిన్స్ ప్యాడ్స్ కూడా అలౌ చేయకుండా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో I want protection. Everybody ganged up on me. కాదంబరి జతాని ముంబై హీరోయిన్ ఆంధ్రాలో అరెస్ట్ చేశారంట. కుక్కల విద్యాసాగర్. ఈ పేర్లు, ఈ టైటిల్స్ మనం గత కొద్ది కాలంగా దాదాపుగా 10 రోజుల నుంచి టీవీల్లోనూ, యూట్యూబ్లోనూ, వేరే వేరే మాధ్యమాల వల్ల వింటూనే ఉన్నాం. దీని వెనకాల స్టోరీ యాక్చువల్లీ ఇండియన్ షేర్ మార్కెట్ని కుదిపేసే లెవెల్ స్టోరీ. ఏదో కుక్కల విద్యాసాగర్ అనే అతను జగన్ని లేకపోతే నాటి గవర్నమెంట్ని కొంచెం మాయ చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ఉంచేశాడని, లేకపోతే ఆ అమ్మాయి మీద ఫేక్ కేసులు పెట్టారని, ఆ అమ్మాయిని అబ్యూజ్ చేశారని, ఇట్లా టీవీల్లో వచ్చే కథనాల వల్ల, మన చుట్టుపక్కల మాట్లాడుకునే మాటల వల్ల రకరకాల ఒపీనియన్లు ఉన్నాయి. బాధితులనండి లేదా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లన్నానండి, మొత్తం దీంట్లో 3 ఉన్నారు. ఫస్ట్ కాదంబరి జతాని, కుక్కల విద్యాసాగర్, సజ్జన్ జిందాల్. ఈ సజ్జన్ జిందాల్ అని ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిలియనీర్. ఈయన్ని ముట్టుకుంటే అసలు ఇండియన్ షేర్ మార్కెటే పడిపోతుంది. ఎందుకు పడిపోతుందో నేను లాస్ట్లో చెప్తా. అయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కాదంబరి జతాని ముంబై హీరోయిన్, ఈ కుక్కల విద్యాసాగర్ ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో పెనంలూరు అనే ప్రాంతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన. ఈయనకి ఆవిడకి రిలేషన్షిప్ ఏంటి, ఈయనకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రస్తుతం ఎటువంటి రిలేషన్షిప్స్ లేవు అని ఆ పార్టీ వాళ్ళు చెప్తున్న మాట. అయితే 2009లో కాదంబరి జతాని అనే ఆవిడ అప్పుడు ఒక మోడలింగ్ కోఆర్డినేటర్ ద్వారా ఈయనతో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ అయింది. ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈయన ఆవిడని ఇంప్రెస్ చేయడానికి కంటిన్యూస్గా ఏవో ఒక గిఫ్ట్లు, డబ్బులు, ఆవిడ ఖర్చులకి ఇలా డబ్బులు పంపిస్తూనే ఉన్నారు. ఈవిడ వివిధ ప్రాజెక్టుల కోసం ట్రావెలింగ్కి, అకామిడేషన్స్కి ట్రావెల్కి కావాల్సిన ఖర్చులు, లేకపోతే బయట వేరే వేరే ఖర్చులు, అవన్నీ కూడా ఈయన భరిస్తూ వస్తున్నారు. ఎందుకు భరిస్తూ వస్తున్నారు అంటే, ఆవిడ మీద ఈయనకి ఏదో ఇంట్రెస్ట్. బేసిక్గా ఈయన ఒక బిజినెస్ మ్యాన్. ఈయన ఫాదర్ అయిన కుక్కల నాగేశ్వరరావు గారు కూడా జెడ్పీటీసీ మెంబర్గా మువ్వ కాన్స్టిట్యువెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఉండేవాళ్ళు. అయితే ఈయన 2009 నుంచి ఈవిడ కంటిన్యూస్గా మెసేజ్లు చేయడం, వీళ్ళ కాంటాక్ట్లో ఉండడం, ఆవిడ ఫోటోలని ఈయన సేవ్ చేసి పెట్టుకోవడం, ఒక నాటి మెసేజ్లో ఒక ఫ్లర్టీషియస్ టాక్ నడుస్తూనే ఉంది. ఈయనకి అప్పటికే పెళ్ళయింది. అయితే 2011-12 టైంలో వీళ్ళు బాగా టచ్లోకి వచ్చి కాల్స్, టెక్స్ట్లు బాగా పెరిగాయి. అయితే 2013లో ఈయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇతనితో డైవర్స్ కావాలని అప్లై చేశారు. డైవర్స్ కావాలని అప్లై చేసిన వెంటనే ఈయన ఈ కాదంబరి జతానికి ఆయన హారోస్కోప్ పంపించారు. హారోస్కోప్ అంటే జాతకం. ఈయన జాతకం పంపించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజల్ పెట్టారు. ఈవిడ కూడా ప్రాబబుల్లీ ఆలోచించే ఉంటుందేమో, ఎందుకంటే మంచి బిజినెస్ మ్యాన్, అప్పటికే కొన్నేళ్ల నుంచి తెలుసు. కానీ 2015లో ఈయనకి డివోర్స్ వచ్చింది. ఈ డివోర్స్ ప్రొసీడింగ్స్ చూసి ఈవిడ షాక్ అయి ఆయనతో నాకు రిలేషన్షిప్ వద్దు అని చెప్పి డిసైడ్ చేసుకొని ఆయనతో కాంటాక్ట్ మొత్తం కట్ చేసుకుంది. 2016లో ఈయనతో కాంటాక్ట్ కట్ చేసుకుంది. అయితే 2018లో ఈయన మళ్ళీ ఆవిడకి ఫోటోలు పంపించారని, ఏవో నూడ్ ఇమేజెస్ పంపించారని, ఆయన కండలు తిరిగిన శరీరాన్ని, కొన్ని అభియోగాలు ఆవిడ చేస్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం అబద్ధం మనకు కూడా ఇంతవరకు తెలియదు. కాకపోతే ఆవిడైతే కొన్ని ఫోటోలు చూపించారు టీవీ 5లో ఓపెన్గా, పబ్లిక్గా. 2016 నుంచి 19 వరకు కూడా ఈవిడ స్వతహాగా డాక్టర్, ఎంబీబీఎస్ చదివారు. అయితే పై చదువుల కోసం ఏదో ప్రిపేర్ అవుతూ వచ్చారు. 2020లో ఈవిడ మళ్ళీ ముంబై వెనక్కి వచ్చారు. ఇది డేట్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే 2021లో ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఈ కాదంబరి జతాని అని ఆవిడ సజ్జన్ జిందాల్ అనే ఒక బిజినెస్ మ్యాన్ని కలిశారు. ఈ సజ్జన్ జిందాల్ స్టీల్కి ఎండి. ఈయన పర్సనల్ నెట్వర్త్ వచ్చేసి 14 బిలియన్, అంటే 1,00,000 కోట్ల పైమాటే. ఈయనకు పర్సనల్గా 1,00,000 కోట్లు ఆస్తుంది. అయితే ఈయన ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఫస్ట్ కలిశారు. తర్వాత ఒక ఎంపీ, జైపూర్ ఎంపీ, ఆయన పేరు ప్రఫుల్ పటేల్, ఆయన కొడుకు పెళ్లిలో మళ్ళీ వీళ్ళిద్దరు ఇంకొకసారి కలిశారు. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఈవిడ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ ల్యాండ్లు, ప్లాట్లు ఇవన్నీ అమ్ముతుంటారు ప్రాబబ్లీ.
అయితే ఈయనకి ఆయనకి కాంటాక్ట్ ఇప్పించాలని చెప్పి ఈవిడ ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈయన సజ్జన్ జిందాల్ ఇప్పుడు సుమారు 64 ఏళ్ళు, అంటే పెద్ద మనిషి. ఈవిడ ప్రాబబ్లీ 89 ఈవిడ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్తున్నారు, అంటే సుమారు 34-35 ఏళ్ళు. అయితే ఈవిడ ఆయన కాంటాక్ట్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ బిజినెస్ పర్పస్ ఏదో ట్రై చేశారు. అయితే ఈవిడతో ఫ్లర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ ఫ్లర్టింగ్ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఫిజికల్ ఫేవర్స్ అడిగే స్థాయికి వెళ్ళిందని ఈవిడ అభియోగిస్తున్నారు. ఫిజికల్ ఫేవర్స్ అడిగినప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా సరే అని చెప్పి ఈవిడ చెప్పారని. అయితే ఆయన ముందు పెళ్లి చేసుకుంటానని, తర్వాత చేసుకోనని, ఎందుకంటే ఈయన వైఫ్ పేరు మీద కూడా ఈ కంపెనీ షేర్స్ కానీ, ఈ స్టీల్ కంపెనీ షేర్స్ కానీ, ఈయన గ్రూప్ కంపెనీ షేర్స్ కానీ చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. సో మనలాగా ఏదో చిన్న చితక దీంతో పోదు, డివోర్స్ చేసుకుంటే కొన్ని వేల లక్షల కోట్లు పోతాయి. సో ముందు పెళ్లి చేసుకుంటానని, తర్వాత చేసుకోనని ఒక డిస్కషన్ నడిచింది. వన్ ఫైన్ డే జనవరి 2022 ఆ ప్రాంతంలో ఈయన ఆవిడ్ని తన హెడ్ క్వార్టర్స్కి పిలిచి ఆయన పెంట్ హౌస్ ఏదైతే ఉంటుందో అక్కడ తీసుకొని వెళ్ళి మానభంగం చేయబోయాడు అని చెప్పి ఈవిడ కేసు పెట్టారు. ఎక్కడ? బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్, బీకేసి, ముంబై. ఈ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళు కేసు తీసుకోలేదు, అవుట్ రైట్ కేసు తీసుకోలేదు. చిన్న చితక మనిషి కాదు కదా, ఏదో రోడ్డు మీద పోతున్న వాడిని ఆపి వాడు నన్ను కొట్టాడు తిట్టాడు అని చెప్పి కేసు పెడితే టక్మన్ పోలీసులు తీసుకుంటారేమో కానీ, లక్షల కోట్ల వ్యాపారి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టీల్ టైకూన్, ఈయన మీద కేసు పెడితే జనరల్గా కూడా బాంబే లాంటి సిటీలో డైరెక్ట్గా కేసు తీసుకోరు. ఎందుకంటే విచారణ చేయడానికి కూడా ఈ పోలీసులు ఆయన దాకా అసలు రీచే కాలేదు జనరల్గా. అయితే ఈవిడ మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 2022 డిసెంబర్ ఆ టైంకి కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని ఈయన మీద కేసు పెట్టించింది. వీళ్ళు కేసు అయితే ఫైల్ చేశారే కానీ అక్కడి నుంచి పెద్దగా దూరం ఏం పోలేదు. అప్పుడు టీవీల్లో హడాడు జరిగింది. ఈ జిందాల్ స్టీల్స్ ఎండి ఆయన మీద కేసు పెట్టారు, రేప్ అటెంప్ట్ చేశాడని, రేప్ చేశాడని ఆయన పరువు మొత్తం తీశారు. దీంట్లో నిజమేంటో అబద్ధమేంటో ఇంతవరకు మనకి తెలియదు, టీవీ వాళ్ళకి తెలియదు. కేసు అయితే ప్రస్తుతం వేరే స్థాయిలో ఉంది. ఈ కేసు పెట్టిన కరెక్ట్గా 2 నెలలకి ఈ కుక్కల విద్యాసాగర్ అనే ఆయన ఈవిడ మీద ఇంకో కేసు పెట్టాడు. మీకు డౌట్ రావచ్చు, ఈ కుక్కల విద్యాసాగర్ అనే ఆయన 2016లో ఈవిడతో పూర్తిగా కాంటాక్ట్లు కట్ అయిపోయాయి కదా, మళ్ళీ 2023-24 దాకా కాంటాక్ట్ పెద్దగా లేదు కదా, మళ్ళీ ఎందుకు కేసు పెట్టారు, ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు అని. అయితే 2018లో ఈయన ఒక కేసు పర్యంతం అబ్స్కాండ్ అయిపోయి బాంబేలో ఉన్నారు. బాంబేలో ఉన్నప్పుడు ఈవిడ్ని కలిసి అప్పుడు మళ్ళీ ఈవిడ ఫోన్ నెంబర్ సంపాదించినప్పటి నుంచి కూడా ఈ న్యూడ్ ఇమేజ్లు పెట్టడాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చాయి అని ఆవిడ అభియోగిస్తున్నారు. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్యాక్ట్స్ తెలియకుండా ఫైనల్ డిసిషన్లు మనం పబ్లిక్గా కోర్టులో ఏవి మాట్లాడడానికి లేదు. ఇవి ఫ్యాక్ట్సా కాదా అనేది పోలీస్ వాళ్ళు కూడా వెరిఫై చేయాల్సి ఉంది. ఇంకా పూర్తిగా మనకు వచ్చిన న్యూస్ ప్రకారం, మనకు తెలిసిన ఇష్యూస్ ప్రకారం, మనకు తెలిసిన మ్యాటర్ ప్రకారం కేవలం మాట్లాడుతున్నామే తప్ప ఇది ఫ్యాక్ట్స్ అని చెప్పి ఎవరు కమిట్ చేయట్లా, ఎవరు కమిట్ అవ్వట్లా. అయితే ఇంకొక మాట ఉంది దీంట్లో. ఈ 2018లో ఈవిడ దగ్గర నుంచి ఫోన్ నెంబర్లు తీసుకోవడాలు, అక్కడి నుంచి ఫోటోలు పెట్టడాలు ఇదంతా నడుస్తూనే ఉన్నాయి. 2023లో ఈవిడ కేసు పెట్టారు ఈయన మీద. ఎవరి మీద? సజ్జన్ జిందాల్ గారి మీద కోర్టులో కేసు పెట్టిన తర్వాత కరెక్ట్గా పోలీసులు ఈ కేసుని ఎటు తీసుకెళ్లకుండా ఇన్వెస్టిగేట్ చేస్తూ వచ్చారు. అయితే 2024 ఫిబ్రవరి 2వ తారీఖు పొద్దున్న 6 ఈవిడ మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్, అంటే ఎన్టీఆర్ జిల్లా, ఇంతకుముందు కృష్ణా జిల్లా అనేవాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఈవిడ మీద నా ల్యాండ్ కబ్జా చేసి వేరే వాళ్ళకి అమ్మైపోతుంది అని ఒక కేసు పెట్టారు. ఆ వేరే వాళ్ళు ఎవర్రా అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్న ఒక ఎక్స్ సర్పంచ్ నాగేశ్వరరావు గారని ఆయన ఒకళ్ళు, భరత్ కుమార్ గారని ఇంకొకళ్ళు. అయితే మామూలుగా మనం వెళ్ళి మన ల్యాండ్ కబ్జా చేస్తుంది, లేదా నా సైన్ ఫోర్జరీ చేసింది, ఆయన సైన్ ఈవిడ ఫోర్జరీ చేసేసి వాళ్ళకి ల్యాండ్ అమ్మైపోతుందనో ఏదో కేసు పెట్టారు మొత్తానికి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, సిఐ గారు లేరండి, మధ్యాహ్నం వస్తారండి, వచ్చినప్పుడు మీరు రండి, లేదా అక్కడ కూర్చొనే ఉండండి, ఒక 2-3 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన తర్వాత సిఐ గారు చూస్తారు జనరల్గా ఏం చేయొచ్చు ఏంటి అని. కానీ ఈవిడ కేసులో ఒక మ్యాజిక్ జరిగింది. పొద్దున్న 6 కేసు పెడితే వీళ్ళు
వెంటనే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి పర్మిషన్ తీసేసుకొని, కమిషనర్ గారు అప్పుడున్న కమిషనర్ గారు, ఇప్పుడున్న కమిషనర్ గారు కాదు, అప్పుడు వైఎస్ఆర్సీపీ రూల్లో ఉన్న విజయవాడ కమిషనర్ గారు వెంటనే ఒక అడిషనల్ ఎస్పీని, ఒక డీసీపీని, 2 సిఐల్ని, ఒక ఎస్ఐని, కొంతమంది ఉమెన్ పీసీలని, ఈ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్న ఇక్కడ ఒక సిఐ గారిని, వీళ్ళందరినీ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి బాంబేకి ఫ్లైట్లో పంపించేశారు. ఎప్పుడు? వెంటనే ఇది జరిగిన వెంటనే 2వ తారీఖు కొంతమంది వెళ్ళారు, 3వ తారీఖు ఇబ్రహీంపట్నం సిఐ గారు, కొంతమంది ఉమెన్ పీసీలు అంటే లేడీ పోలీసులు, వీళ్ళు కూడా వెళ్ళిపోయి చాకచక్యంగా, ఇక్కడ పెద్ద క్రిమినల్ కదా మరి పారిపోతుంది మళ్ళీ, చాకచక్యంగా 3వ తారీఖు మధ్యాహ్నం ఈవిడ్ని రోడ్డు మీద కారులో వెళ్తుంటే ఆ కారు ఆపేసి ఈవిడ్ని వీళ్ళ మదర్ని అరెస్ట్ చేసి పారేశారు. ఇక్కడి నుంచి వెంటనే అక్కడ బాంబే పోలీసులతో వాళ్ళతో కూడా పర్మిషన్ తీసుకోవాలి, కొంచెం హడాడు ఉంటుంది కదా, అందుకని 3వ తారీఖు దాకా పట్టింది. లేకపోతే మన వాళ్ళు అసలు నార్మల్ సూపర్ షార్ప్ కాదు, ఆ 2వ తారీఖు పట్టేసుకునేవాళ్ళు, కాకపోతే 3వ తారీఖు దాకా అందుకే టైం పట్టింది. 3వ తారీఖు వెళ్ళి చక్కగా పట్టుకొని వచ్చేసారు. పట్టుకొని వచ్చారా చెప్తా. 3వ తారీఖు వెళ్ళి ఆవిడని అక్కడ అరెస్ట్ చేశారు. వెంటనే వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉంటే వాళ్ళ ఫాదర్ని కూడా వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆయనకి 72 ఏళ్ళు, మర్చెంట్ నేవీ మనిషి. వీళ్ళ మదర్ కూడా ఆర్బీఐలో రిటైర్డ్ ఎంప్లాయీ. ఆర్బీఐ ఓకే, చిన్న చిత్తగా కంపెనీలు కాదు వీళ్ళు, ఫైనాన్షియల్గా వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చారు వీళ్ళు కూడా. వీళ్ళ అన్న దుబాయ్లో, ఈ కాదంబరి చెప్తాను, వాళ్ళ అన్న దుబాయ్లో మరి రియల్ ఎస్టేట్ అంటే మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటేనే కింద మీద ఆగం, అలాంటి దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఈయన. వీళ్ళ మదర్ ఆర్బీఐ ఎంప్లాయీ, వాళ్ళ ఫాదర్ మర్చెంట్ నేవీ, వెల్ టు డూ ఫ్యామిలీ, డీసెంట్ ఫ్యామిలీ. అందుకే ఆవిడకి ప్రాబబ్లీ మోడలింగ్లో కానీ వాటిలో కానీ అవకాశాలు వచ్చాయి. ఈవిడ కూడా ఇంతకు ముందు మలయాళం సినిమాల్లో, కన్నడ సినిమాల్లో యాక్టింగ్ చేశారు, గుజరాతీలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఈవిడ చరిత్ర ఈవిడకి ఉంది. బేసిక్ ఈవిడ కూడా చిన్న చిత్తగా మనిషి కాదు. అయితే ఈవిడని, వీళ్ళ ఫాదర్ని, వీళ్ళ మదర్ని అక్కడున్న జ్యూరిస్డిక్షనల్ జస్టిస్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి వెంటనే ట్రాన్సిట్ కోసం పర్మిషన్ తీసుకొని బాంబే నుంచి విజయవాడ దాకా కారులో తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసి 4వ తారీఖు ఈవినింగ్ అంతా వచ్చారు. మామూలుగా 4వ తారీఖు ఈవినింగ్కి బాంబే నుంచి వస్తే ఆ జనరల్గా కోర్ట్ అవర్స్ అయిపోతాయి కాబట్టి పోలీస్ స్టేషన్లోనో లేకపోతే స్టేషన్లోనే పెడతారు. కాకపోతే వీళ్ళని మాత్రం వెంటనే మ్యాజిస్ట్రేట్ వాళ్ళ హౌస్కి తీసుకెళ్ళిపోయి ఆ మ్యాజిస్ట్రేట్ హౌస్ దగ్గర నుంచి తీసుకొని సబ్ జైల్లో పడేశారు. సబ్ జైల్లో పడేసే వరకు వీళ్ళకి ఎవరు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏమీ తెలియదు. 72 ఏళ్ల వృద్ధుడు వీళ్ళ నాన్నగారు, ఆయన అరెస్ట్ చేయడానికి 10-12 మంది పోలీసులు బాంబేలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే వీడికి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిన తర్వాత వీడికి అర్థమైన విషయం ఏంటి అంటే 2018లో ల్యాండ్ కబ్జా చేయబోయారు అని చెప్పి 2024 ఫిబ్రవరిలో ఈయన కేసు పెట్టారు. అంటే అప్పుడు ఫోర్జరీ చేశారు అని చెప్పి ఈయన ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద. ఓకే, వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2018లో ఈయన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవో వీటి మీద ఈయన సంతకం పెట్టిందని చెప్తున్నారు కదా, దాంట్లో ఈవిడ 2020లో తీసుకున్న ఇల్లు బాంబేలో, అసలు 2018లో ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వలేదండి. ఇంకా 2020లో తీసుకున్న ఇల్లు అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ పెట్టి ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. అంటే క్రియేట్ చేశారో ఉన్నాయో మరి ఏమైనా గాల్లో నుంచి వచ్చి పడ్డాయో నాకు తెలియదు. కాకపోతే వీళ్ళు మరి ఆ డాక్యుమెంట్స్లో 2018లో ఇల్లు ఉంది అని చెప్తున్నారు. అక్కడ బిల్డర్ని అడగాలి, మనకు తెలియదు. ఆ 2020లో తీసుకున్న ఇల్లు ఆ అడ్రస్ పెట్టి వీళ్ళు ఏదైతే పెట్టేశారో, పెట్టిన తర్వాత అప్పుడు అసలు ఈ కేసు ఏంటి, నా ఫోన్ తీసేసుకున్నారు, నా ఐప్యాడ్ తీసేసుకున్నారు, మా అమ్మ ఫోన్ తీసేసుకున్నారు, మా లాయర్ కాంటాక్ట్ చేసుకోవడానికి లేకుండా పోయింది అని చెప్పి ఈవిడని దాదాపుగా 3వ తారీఖు అరెస్ట్ చేసి 4వ తారీఖు విజయవాడ తీసుకొచ్చి సబ్ జైల్లో వేస్తే 4వ తారీఖు సాయంత్రం నుంచి 9వ తారీఖు వరకు ఈవిడ లాయర్ అనేవాళ్ళు రాలా. 7వ తారీఖు 8వ తారీఖు కోర్టులో తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు ఆవిడ లాయర్కి కాల్ చేసుకొని లాయర్ని పిలిపిస్తే 9వ తారీఖు వచ్చారు. 9వ తారీఖు వచ్చి బెయిల్ కోసం అప్లై చేశారు, రాలా, రిమాండ్లోనే ఉంచారు. ఇలా ఈవిడ ఫిబ్రవరి 4వ తారీఖు అరెస్ట్ అయ్యి 42 రోజులు అంటే మార్చి 15 వరకు కూడా జైల్లోనే ఉన్నారు. అసలు ఎంత సింపుల్ కదా మన దేశంలో. ఎవరైనా సరే ఫేక్ కేసు అయినా కాకపోయినా తీసుకొచ్చి పోలీసులు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయించగలిగితే ఒక 40-45 రోజులు ఫర్ నో రీజన్ జైల్లో పెట్టేసేయచ్చు, రిమాండ్లో ఉంచేయచ్చు. ఇలా రిమాండ్ ఖైదీల కింద ఒక 42 రోజులు ఉంచారు. ఉంచిన తర్వాత బెయిల్ ఇచ్చారు. ఈ 42-43 రోజుల్లో ఈవిడ లాయర్ కూడా
ఈ సజ్జన్ జిందాల్ గారి మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో అని చెప్పి ఆవిడని బెదిరించారు అని ఆవిడ అభియోగం. బెదిరించారో లేదో మనకు తెలియదు, కానీ ఆవిడ లాయరే కేసు వాపస్ తీసుకోమన్నారంటే ఎంత స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. అసలు ఈ సజ్జన్ జిందాల్కి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటి? ఇది మనకు రావాల్సిన ఫస్ట్ క్వశ్చన్. దీని వెనకాల అసలు ఒక పెద్ద సినిమా ఉంది. ఈ సజ్జన్ జిందాల్ గారు 2023లో ఫిబ్రవరి 15, 2023 ఆంధ్రప్రదేశ్లో సున్నపురాళ్లపల్లి వైఎస్ఆర్ కడప డిస్టిక్లో 8,800 కోట్లు పెట్టి స్టీల్ ప్లాంట్ ఒకటి పెడతామని ప్రామిస్ చేశారు అప్పటి గవర్నమెంట్కి, అప్పటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి. దాని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుకి సంబంధం ఉందని ఎక్కడ అనట్లా, ఎవరన్నా అనుకుంటే మీ ఇష్టం, మీ కర్మ. ఈ స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఇదే స్టేట్లోనే ఈ కాదంబరి జత్వాని గారికి తెలిసిన ఇంకొక వ్యక్తి కుక్కల విద్యాసాగర్ గారు, ఆయన ఈవిడ మీద కేసు పెట్టారు. దీనికి దానికి లింక్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. అయితే కేసు అయితే పెట్టారు, ఏమని నా ల్యాండ్ దొబ్బేసింది అని. బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడేం చెప్తున్నారంటే నాకు కండిషనల్ బెయిల్ ఇచ్చారు, నేను వెళ్ళి పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి రావాలి. ఈవిడ ఇబ్రహీంపట్నంలోని ఒక హోటల్లో ఉంటూ ఆవిడ లాయర్ రోజు వెళ్ళి సంతకం పెట్టి రావడం, ఇది జరుగుతుంది ప్రాసెస్. మామూలుగా అయితే మనకు బెయిల్ ఇస్తే పోలీసులు మనల్ని వదిలేస్తారు, అంటే మనకంటే మనలో చాలా మంది పోలీస్ స్టేషన్కి అసలు వెళ్ళి ఉంటారు. బట్ మామూలుగా అయితే మనకు బెయిల్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మనం వదిలేస్తారు. ఒక పర్టికులర్ టైము ఒక పోలీస్ స్టేషన్ మనకి చెప్పి ఆ టైంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి రావాలి అని చెప్తారు. వెరీ గుడ్. కానీ పోలీసులు వచ్చి ఈవిడ ఏ హోటల్ అయితే ఉంటున్నారో అక్కడ ఈవిని ఇంట్రాగేట్ చేయడం మొదలుపెట్టారు. ఈవిడ్ని తిట్టలేదు, కొట్టలేదు అని ఆవిడ చెప్తున్నారు, బట్ మనకు తెలియదు. ఈ కేసు వాపస్ తీసుకోమని, లేకపోతే ఈ కుక్కల విద్యాసాగర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది అసలు ఆ ల్యాండ్ నాదని ఇప్పుడప్పుడు ఇవి చెప్పట్లా, ఆ ల్యాండ్ అది కాదు, అసలు నాకు సంబంధం లేదని చెప్తున్నారు. అయితే ఈ ల్యాండ్ ఎవరికైతే ఇక్కడ అమ్మేస్తున్నారు అని కేసు పెట్టారో భరత్ గారు, కూచిపూడి నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరికి అసలు నాకు ఆ అమ్మాయికి సంబంధమే లేదు, నేను ఎప్పుడూ ఆ అమ్మాయిని చూడలేదు, ఆ అమ్మాయికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు అని వీళ్ళు పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ వల్ల కుక్కల విద్యాసాగర్ గారు ఏం తప్పు చేశారు, అసలు ఆయన ల్యాండ్ ఎవరికి అమ్మబోయారు, ఇది అంతా మనకు తెలియదు. ఈవెన్ని ఈ పర్టికులర్ హోటల్లో కూడా 23 రోజులు ఉంచేశారు, బయటకు వెళ్ళనివ్వకుండా ఎక్కడికి చేయకుండా ఉంచేశారు అని చెప్తున్నారు. అయితే ఈ 23 రోజుల్లో ఆవిడ్ని ఈ సజ్జన్ జిందాల్ గారి మీద పెట్టిన కేసును వాపస్ తీసుకోమని రకరకాలుగా బ్లాక్మెయిల్ చేసి ఆవిడ బ్యాంక్ అకౌంట్స్ ఏమి ఉంటాయో అవన్నీ ఫ్రీజ్ చేసేసి ఆవిడని ఫైనాన్షియల్గా ట్రబుల్ చేసి ఉంచేశారు. ఉంచేసిన తర్వాత ఆవిడ సుమారుగా ఏప్రిల్ 8న అక్కడి నుంచి బయటపడ్డారు. అంటే పోలీసులు ఆవిడని ఇంకా ఎలక్షన్స్ అనేది స్టార్ట్ అయింది కదా, ప్రాబబుల్లీ వదిలేసి ఉంటారు. ఆవిడ అక్కడి నుంచి బాంబే వెళ్ళి మళ్ళీ మే 30వ తారీఖున ఏపీ వచ్చారు. దేనికి? ఆవిడ సిగ్నేచర్ ఏదో ఫోర్జరీ చేశారని, ఆ ఫోర్జరీ చేసి ఈయన ల్యాండ్ అమ్మేసిందని చెప్పి కేసు పెట్టారు కదా ఈయన. ఆ సిగ్నేచర్ నాది కాదు, నా సిగ్నేచర్ వేరే ఉంటుంది అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఈవిడ మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు అప్పటి పోలీసులు, అక్కడున్న పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే ఈవిడ మీద యూపీలో, బీహార్లో, లేకపోతే బాంబేలో కూడా కేసులు ఉండొచ్చు కమింగ్ డేస్లో, ఉంటే కనుక ఈవిడికి దిక్కుముక్కు లేకుండా పోతారని పోలీసులు చెప్పారని ఆవిడ చెప్తున్నారు. పోలీసులు చెప్పారో లేదో మనకు తెలియదు, బట్ ఆవిడైతే చెప్తున్నారు. నాకు తెలిసి ఇలాంటి అభియోగాలు ఏదో ర్యాండమ్గా పోలీసుల మీద చేసి ఎవరు బతుకు బయట కట్టరు, సో అంత ర్యాండమ్గా ఎవరు చేసేయరు, బట్ ఆవిడ చేశారేమో మనకు తెలియదు. సరే, ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ కేసులో మనం అబ్జర్వ్ చేయాల్సిన 2-3 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఈవిడ ఏదైతే ల్యాండ్ కబ్జా చేశారో అని వీళ్ళు ఆరోపిస్తున్నారో ఆ ల్యాండ్ ఉన్నది జగ్గాయిపేటలో. జగ్గాయిపేటకి ఇబ్రహీంపట్నానికి చాలా దూరం ఉంది, సుమారుగా 70-80 కిలోమీటర్ల పైనే ఉంటుంది ప్రాబబుల్లీ. ఓకే, ఈ పోలీస్ స్టేషన్ వేరు, ఆ పోలీస్ స్టేషన్ వేరు. అయితే జగ్గాయిపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఉండాలి. లేదా ఈయన సొంతూరు అయిన పెనమలూరు, ఈయన పెనమలూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా కూడా నిలబడి ఓడిపోయారు కాబట్టి ఆయన సొంతూరు కూడా అదే కాన్స్టిట్యుయెన్సీలో అక్కడే ఉంటుంది కాబట్టి పెనమలూరు పోలీస్ స్టేషన్, లేకపోతే ఆయన సొంతూరు ఏదైతే ఉందో ఎన్మలకూరు అని ఏదో అంటున్నారు, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినా ఎక్కడైనా కేసు పెట్టి ఉండాలి. అది కూడా ఇబ్రహీంపట్నానికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో అసలు దాని జ్యూరిస్డిక్షన్లో లేని క్రైమ్ ఇది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసు పెట్టారు? ఓకే, కేసు పెట్టారు, బాగుంది. 2020లో ఈవిడ కొనుక్కున్న ఇంటి మీద
2018లో అసలు ఇల్లే లేదంట. 2018లో వచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది 2020లో వచ్చింది అని ఎలా చెప్తున్నారు? అసలు అరెస్ట్ చేస్తున్న మనిషికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, ఎవరిని అరెస్ట్ చేస్తున్నావు డీటెయిల్ చెప్పాలి. ఆ డీటెయిల్ చెప్పకుండా ఎలా తీసుకొచ్చారు? సరే, కేసు ఆవిడ మీద ఉంది, తీసుకొచ్చాం, ఆవిడ చెప్పాం, ఆవిడ ఒప్పుకోలేదు, ఓకే. వాళ్ళ మదర్కి ఫాదర్కి దీంట్లో ఏంటి సంబంధం? బాంబేలో ఇంకో విషయం జరిగింది. బాంబేలో జరిగిన విషయం ఏంటంటే ఈవిడని బెయిల్ ఇచ్చి మార్చి 15న పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రానిచ్చారు. ఈవిడికి మార్చి 15, 2024 బెయిల్ వచ్చింది. మార్చి 18 బాంబేలో ఈవిడ ఏదైతే సజ్జన్ జిందాల్ గారి మీద పెట్టిన రేప్ కేసు ఏదైతే ఉందో అది కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? సరైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి. ఎందుకంటే ఎవరైతే కేసు పెట్టారో ఆవిడ అసలు కోర్టుకు వెళ్ళి ఎటువంటి సాక్ష్యాధారాలు ఇవ్వలేకపోయింది. ఎలా ఇస్తుంది? ఈవిడ ఇబ్రహీంపట్నం విజయవాడలో ఉంది కదా, ఇవ్వలేదు. ఆటోమేటిక్గా కేసు కొట్టేస్తారు. కేసు కొట్టేశారు. కేసు కొట్టేసిన తర్వాత ఈవిడ అకౌంట్స్ ఇప్పటికి కూడా ఆ కేసు అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసు ఇప్పటికి కూడా ఈ కేసు ఏదైతే ఉందో దీనివల్ల ఆవిడ పర్సనల్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి. ఆవిడ ఫోన్లన్నీ కూడా పోలీసుల దగ్గరే ఉన్నాయి. ఆవిడ దగ్గర వచ్చే డబ్బులన్నీ కూడా ఏవీ లేకుండా పోయాయి. ఇంకొక అభియోగం ఏంటంటే ఈవిడి ఆ హోటల్లో ఇప్పుడు పెట్టారో ఇబ్రహీంపట్నంలో, ఆ హోటల్లో పెట్టిన తర్వాత ఈవిడ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్లు వేసి ఎవరైనా ఈవిడకి పొరపాటున హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం అబద్ధం పోలీసులు చెప్పాలి, మనకు కూడా తెలియదు. సరే, ఇదంతా కూడా టీవీ5 మూర్తి గారు ఆయన బృందం జనాల ముందు తీసుకొచ్చారు. మళ్ళీ కేసు రీస్టార్ట్ చేశారు. ఇప్పుడున్న సిపి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడని హుటాహుటిన మళ్ళీ బాంబే నుంచి తీసుకొచ్చి విజయవాడలో నోవోటల్లో కూర్చోబెట్టి ఇదంతా కేసు మళ్ళీ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎవరైతే కేసు పెట్టారో ఆయన ఇంతవరకు కనపడలా. కానీ సాక్షి టీవీలో మాత్రం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారండి. సాక్షి టీవీలో వచ్చి ఆవిడ హనీ ట్రాప్ వేస్తుంది, ఆవిడకి ఇదే పని, నేను ఆవిడకి లక్షల డబ్బులు ఇచ్చాను, నన్ను బ్లాక్మెయిల్ చేసింది, ఆవిడ వల్లే నాకు డివోర్స్ అయింది, నా మీద ఉన్న 17 కేసులు 2014లో నేను ఎమ్మెల్యేగా నిలబడే టైంకి ఉన్నవి కూడా ఆవిడ వచ్చిందని చెప్పలేదు. కానీ బట్ ఆయన మీద 2014లోనే 17 కేసులు ఉన్నాయి డివోర్స్ వచ్చే టైంకి, ఆయన ఎమ్మెల్యేగా నిలబడే టైంకి. మరి అంత హనీ ట్రాప్ వేసిన ఆవిడకి పెళ్లి చేసుకుంటా అని నేను ఎందుకు ప్రపోజల్ పెట్టాడో మనకు తెలియదు. ఈయన జాతకం, మనం జాతకాలు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేసాం కదా, ఈయన జాతకం ఆవిడ దగ్గర ఎందుకు ఉందో తెలియదు. ఈయన నూడ్ ఫొటోస్ అవి ఉన్నాయని చెప్తున్నారు ఆవిడ, అవి ఎందుకు ఉన్నాయో తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే నిజంగా గవర్నమెంట్ కానీ, నిజంగా పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ కరెక్ట్గా పనిచేస్తే ఇండియన్ షేర్ మార్కెట్ కూలిపోద్ది ఇక్కడ. బికాస్ ఇండియన్ షేర్ మార్కెట్లో సజ్జన్ జిందాల్ అనే ఆయనకి ఉన్న కంపెనీ ఏదైతే స్టీల్ కంపెనీ ఉందో దానికి 15% ఆల్ ఓవర్ ఇండియా పండించే స్టీల్లో 15% ఆయన కంపెనీ నుంచి వస్తుంది. వాళ్ళకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాటిల్లో కూడా షేర్స్ ఉంటాయి. ఈయన అరెస్ట్ అయితే గనక ఈ పర్టికులర్ కేసు బయటకు వచ్చి అది నిజమని తెలిసి, నిజమని తెలియక్కర్లా, ఈయన వల్ల ఇదంతా జరిగింది అని ఎవరన్నా సరే ప్రూవ్ చేయగలిగితే గనక వెంటనే షేర్ మార్కెట్ కూలిపోద్ది. నన్ను అడిగితే షేర్ మార్కెట్ కూలిపోవడం కన్నా కూడా ఒక మహిళకి, ఆవిడ ఆంధ్ర మనిషి కాకపోయి ఉండొచ్చు కానీ మహిళ కదా, బాంబేలో ఉంటుంది, ఒక మహిళకి న్యాయం జరగడం అనేది ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఆవిడ మీద పెట్టింది ఫేక్ కేసా రియల్ కేసా జనాలకు ఇంతవరకు తెలియలా. టీవీ5 మూర్తి గారు వాళ్ళు టీం చాలా స్ట్రాంగ్ జనరల్గా, ఇట్లాంటివి ఏదో గాలి వార్తలు తీసుకొచ్చేది చూపించేశారు. ఇప్పుడు ఇంకొక విషయం తెలియాల్సిన విషయం ఏంటంటే ఇదంతా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అప్పుడున్న సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిందా? అంటే కమిషనర్ లెవెల్ స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యిన్నారు దీంట్లో, ఆయన డైరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చారు ఈయన అరెస్ట్ చేసుకురమ్మని. అసలు కేసు పెట్టిన 2 రోజుల్లో ఆవిడ బాంబే నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసి పారేసి 43 రోజులు సబ్ జైలుకి పంపించారు. అంటే ఈ లెవెల్ మనిషి బ్లాక్మెయిల్ చేయాలన్నా, కేసులు పెట్టాలన్నా సరే ఒక స్టేట్ గవర్నమెంట్ లాంటి సపోర్ట్ వెనకాల ఉంటే మాత్రమే జరుగుతాయి. మరి ఉందో లేదో మనకు తెలియదు. నాకు తెలిసి ఇది ఎప్పటికీ మనకు తెలియదు. తెలిసినా సరే మనకు రోజు కొన్ని వందల న్యూస్లు వస్తుంటాయి కదా. మొన్న ఈ న్యూస్ వచ్చింది, అందరూ సోషల్ మీడియాలో ఊగిపోయారు. అంతకుముందు కోల్కతా రేప్ కేసు వచ్చింది, సోషల్ మీడియాలో ఊగిపోయాం. తర్వాత గుడ్లవల్లేరు కాలేజ్లో కెమెరాలు పెట్టి అక్కడున్న అమ్మాయిలది
వీడియోలు ఫోటోలు తీస్తున్నారని అది వచ్చింది. ఒకరోజు ఊగిపోయాం, తర్వాత మామూలే. విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో, ఖమ్మంలో ఇప్పుడు వరదలు వచ్చాయి. ఈ రోజు న్యూస్ ఇది. రేపటి న్యూస్ ఏముంటుందో మనకు తెలియదు. ఏ రోజు న్యూస్ ఆ రోజు కొత్తగా వస్తుంది, మనకు మసాలా వస్తుంది. కాకపోతే ఏంటంటే మనుషులం కదా, కొంచెం సెన్సిటివిటీ ఉండి ఇలాంటి విషయాలు తెలుసుకుంటే రాబోయే ఎలక్షన్లో అయినా కానీ, ఎప్పటికొచ్చినా సరే, లేకపోతే ఇన్ జనరల్ సొసైటీలో అయినా కానీ మనకు ఒక క్లారిటీ, ఎవరు ఏంటి, ఎవరెలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరెలాంటి క్రైమ్లు చేశారు అని మనకు ఒక మెంటల్ క్లారిటీ అనేది ఉంటుంది. ఇలాంటి మెంటల్ క్లారిటీ ఇంకా చాలా కావాలనుకున్నా, ఇలాంటి న్యూస్ అప్డేట్స్ ఇంకా రావాలనుకున్నా, బిజినెస్ పాడ్కాస్ట్లు లేకపోతే ఇంటర్వ్యూస్ ఇట్లాంటివి ఏమైనా చూడాలనుకున్నా, సినిమా రివ్యూలు చూడాలనుకున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెట్స్ టాక్ మీడియా. థ్యాంక్ యూ.